ప్రియమైన సోదరి సోదరమణులారా, మిత్రులారా, మనం 79వ స్వాతంత్ర దినోత్సవము భారతదేశం యావత్తు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు మొదలుకొని అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ఎంతో ఘనంగా మన జాతీయ జెండాని ఆవిష్కరించుకున్నాం. ఘనంగా స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలను స్మరించుకుంటూ కొనియాడుకుంటూ దేశవ్యాప్తంగా ఆనంద ఉత్సాహాలతో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకొని మనమందరం కూడా చాలా సంతోషంగా గడిపాం. మరి అందుట్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జాతీయ జెండా జోలికి పోలేదు. జాతీయ జెండాని ఎక్కడ కూడా వారి పార్టీ శ్రేణులు కానీ వారు కానీ ఎక్కడ కూడా జెండా వందనంలో ఎక్కడ పాల్గొనలేదు. కారణం ఏంటో తెలియదు. ఆయనకి ఎంతసేపు కూడా అధికార దాహము తప్ప ఇంకోటి పట్టదు. ప్రజా సమస్యలు అంతకన్నా పట్టవు. మరి ముఖ్యంగా ఒకటి గమనించాలండి, బాగా గమనించాలి ప్రజలు కూడా. ఏదైనా అవసరం వస్తే లోపకారిగా కేంద్ర ప్రభుత్వంతో లోపలే కుమ్మక్కు అవుతాడు. రేపు అంతెందుకు, రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మరి కూటమి ప్రభుత్వం మద్దతును ప్రకటించింది. మా ఓటు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటన చేశారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఈయనేం చేస్తారు, లోపాకారిగా రేపు అవసరమైతే ఓటింగ్ జరిగితే ఓటింగ్లో వెళ్ళి పాల్గొంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అంటే కేంద్ర ప్రభుత్వంతో లోపాకారి సాయుక్తత అవన్నీ ఉంటాయి. మరి జాతీయ జెండాను ఆవిష్కరించడానికి మీకేమో ఇక్కడ ఏమైనా అడ్డొచ్చిందా, ఏమైనా ఆటంకులా? అసలు మీ విధానం ఏంటి? అసలు మీరు ప్రజల పక్షమా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షమా? ఎవరి పక్షం మీరు? మిమ్మల్ని ఎంత ప్రశ్నించినప్పటికి కూడా దునపోత మీద వర్షం కురిసినట్లే మీరు ఉంటారు. మీ యొక్క చిరునవ్వు చిందిస్తూ ఉంటే అందులో ఏ అర్థం ఉందో ఏ పరమార్థం ఉందో ఎవరికీ గమనించలేనటువంటి పరిస్థితి. మీరు ఇప్పటికే చాలా మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ మీరు మీ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా మీరే చొరవ చూపించి చొరవ చేసి ప్రజల పక్షంగా పోరాటాలు చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంపై నిలదీయాలి, అడగాలి. ఒకప్పుడేమో అసెంబ్లీకే వెళ్ళాలని చెప్పినట్టు పెద్ద మనుషులు, ఇప్పుడేమో మీ వ్యవహార శైలి అంతా కూడాను